హలో హాయ్ ఎవ్రీవన్. పిల్లల కోసం మైదా లేకుండా షుగర్ లేకుండా ఈ స్వీట్ రెసిపీ అయితే సింపుల్ గా టేస్టీగా చాలా బాగుంటుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నోట్లో పెడితే కరిగిపోతుంది, అంత బాగుంటుంది స్వీట్ అయితే. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు తప్పకుండా చెప్తారు చాలా బాగుందని. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను. జీడిపప్పు అలాగే కిస్మిస్ ని బాగా వేయించుకొని పక్క తీసి పెట్టుకోవాలి. బయట దొరికే గీ కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసే గీ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక కప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత బ్రౌన్ షుగర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. బ్రౌన్ షుగర్ జాగీర్తో చేస్తారంట. షుగర్ అయితే పిల్లలకి బాగుంటుంది, బ్రౌన్ కలర్ లో, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఇప్పుడు వరిపిండి ఒక కప్ తీసుకొని వాటర్ కలిపేసి అందులో యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా హల్వా అనేది ప్రిపేర్ అయ్యే వరకు మనం దగ్గరుండి కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. లాస్ట్ లో ఒక స్పూన్ నెయ్యి అలాగే ఇలాచి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కిస్మిస్, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. పిస్తా, బాదం కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక బాక్స్ తీసుకొని దానికి నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నాను. జీడిపప్పు, కిస్మిస్ ని పైన యాడ్ చేసుకొని దాని మీద ఈ హల్వా అనేది అద్దుకోవాలి. అంతే, సింపుల్ గా టేస్టీగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. స్వీట్ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.